హలో అండి అందరికి రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఫ్యాన్స్ అందరికి చాలా బాగా నచ్చింది. కానీ మిగతా యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద కొంచెం పెదవి విరుస్తున్నారు. రీసెంట్ గా ఈ పుష్ప 2 సినిమా గురించి ఒక టాలీవుడ్ హీరో ఈ సినిమా మీద ఒక కౌంటర్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, 500 కోట్లు కూడా కలెక్షన్ రాబట్టింది. ఈ సిచ్యువేషన్ లో ఈ పుష్ప 2 సినిమా గురించి అల్లు అర్జున్ గురించి ఒక టాలీవుడ్ హీరో ఈ సినిమా మీద ఒక ట్రోలింగ్ ఒక కౌంటర్ కూడా వేయడం జరిగింది. ఆ హీరో ఆ నటుడు ఎవరో కాదు, రాజేంద్ర ప్రసాద్. ఒకప్పుడు కామెడీ కింగ్, కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు అల్లు అర్జున్ మీద పుష్ప 2 మూవీ మీద ఒక కౌంటర్ కూడా వేయడం జరిగింది. అదేమిటంటే హరికథ అనే మూవీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కౌంటర్ వేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీ గురించి ఏమన్నాడంటే, ఒకప్పుడు హీరోలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీశారు, మంచి యాక్టింగ్ నటన కనపరిచారు. కానీ ఇప్పుడున్న హీరోలు మాత్రం సమాజానికి ఎందుకు పనికిరాని సినిమాలు మాత్రం తీస్తున్నారు. రీసెంట్ గా ఒక హీరో మాత్రం స్మగ్లింగ్ ఎర్రచంద్రం దుంగలు స్మగ్లింగ్ చేసే ఒక వ్యక్తిగా చలామణి చేస్తూ సిండికేట్ చేస్తూ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమా సమాజానికి ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది, సమాజానికి అసలు ఆ హీరో ఏం మెసేజ్ ఇచ్చాడు, ఏం యాక్టింగ్ కనబర్చాడు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సమాజాన్ని మంచి నడవడికలో నడపాల్సిన హీరోలు ఇలాంటి స్మగ్లింగ్ సినిమాలు తీస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారు అని అల్లు అర్జున్ మీద పుష్ప 2 మీద కౌంటర్ కూడా వేయడం జరిగింది. ఈ కౌంటర్ మీద చాలా మంది పెదవి కూడా విరుస్తున్నారు. ఈ టాలీవుడ్ హీరో పుష్ప 2 మూవీ మీద కౌంటర్ కూడా వేయడం జరిగింది. ఈ పుష్ప 2 సినిమా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఎలాంటి మెసేజ్ ఇచ్చింది అనే ఒక కౌంటర్ కూడా, అసలు అల్లు అర్జున్ పేరు తీయకుండా ఈ మూవీ పేరు అంటే ఎర్రచందన స్మగ్లింగ్ అనే పేరు చెప్పి ఆ కౌంటర్ అనేది ఈ మూవీ మీద, ఈ హీరో మీద వేయడం జరిగింది. మీరేమంటారు? ఈ వీడియో చూశారు కదా మీరు. ఈ సినిమా మీద, ఈ పుష్ప 2 సినిమా మీద రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పుష్ప 2 మూవీ మీద చేసిన కౌంటర్ కి మీరు మీ మాటల్లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరిన్ని మూవీ అప్డేట్ తో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీ అందరికైతే నమస్కారం.